హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై సంచలనం కీలక ఆదేశాలు జారీ. పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 8వ వేతన సంఘం ఏర్పాటు, దాని సిఫార్సులపై చర్చ ఊపందుకుంది. ప్రస్తుత 7వ వేతన సంఘం సిఫార్సుల కాలపరిమితి సమీపిస్తున్న కొద్దీ నూతన వేతన సంఘం ద్వారా తమ జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. 8వ వేతన సంఘం ఆవశ్యకత మరియు ఈ యొక్క కాలపరిమితి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలను ప్రతి 10 ఏళ్లకొకసారి సవరించడానికి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సవరణలైతే చేస్తారు. ఏడవ వేతన సంఘం ముగింపు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ 31, 2025 నాటికి ముగియనున్నాయి. ఎనిమిదవ వేతన సంఘం అమలు అంచనా. దీని ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అమల్లోకి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఉద్యోగులు, పెన్షనర్లు వేతనాలు, పెన్షన్లలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగుల ఎదురుచూపులు మరియు డిమాండ్లు. నూతన పే కమిషన్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా వేతన సవరణలో కీలక పాత్ర పోషించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో తమ డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి రూపంలో అందించారు. కీలక ఆదేశాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరియు డిఏ విలీనం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇది ఉద్యోగి యొక్క పాత మూల వేతనం ఓల్డ్ బేసిక్ పే కొత్త వేతన స్కేల్లోకి మార్చడానికి ఉపయోగించే ఒక మల్టిప్లైయర్ ఫ్యాక్టర్. ఇది ఎంత ఎక్కువగా ఉంటే వేతనాల పెంపు అంత ఎక్కువగా అయితే ఉంటుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా ఉంది. దీని ప్రకారంగా లెవెల్ 1 ఉద్యోగి కనీస బేసిక్ పే అనేది 18,000గా అయితే ఉంది. ఇక ఉద్యోగుల డిమాండ్. ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను కనీసం 3% లేదా 3.67%, పెంచాలని కోరుతున్నాయి. ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతగా నిర్ణయిస్తారనేది ఉద్యోగుల జీతాల పెంపులో అత్యంత కీలకం కానున్నది. కరువు భత్యం, డిఏ విలీనం. ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే కరువు భత్యం 50% మార్కును దాటినప్పుడు దానిని మూల వేతనం అంటే బేసిక్ పేలో విలీనం చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ. సో, ప్రస్తుతం డిఏ అనేది 50% దాటింది కాబట్టి, ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ముందు లేదా సిఫార్సులలో భాగంగానే ఈ 50% డిఏను బేసిక్ పేలో విలీనం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్నటువంటి 18,000 మినిమమ్ సాలరీని మినిమమ్ బేసిక్ పేని 50% పెంచితే అంటే 18,000లో సగం 9,000. సో, 18,000 ప్లస్ 9,000 27,000 అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం ఉదాహరణ. అధికారిక లెక్కింపు భిన్నంగా ఉండవచ్చు. మరి వేతనాల పెంపు అంచనాలు ఉదాహరణతో చూసుకున్నట్లయితే డిఏ విలీనం జరిగి కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపజేస్తే వేతనాలు ఎలా పెరుగుతాయో ఇప్పుడు చూద్దాము. సో, రూ. 27,000 బేసిక్ పే అయితే అవుతుందని ఇందాక మనం చెప్పుకున్నాము. అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57% ఇస్తే రూ. 69,390 అవుతుంది. అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3% ఇచ్చినట్లయితే 81,000 అవుతుంది. మినిమమ్ బేసిక్ పే అండి. అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గరిష్టంగా 3.68% ఇచ్చినట్లయితే మినిమమ్ బేసిక్ పే రూ. 99,360 అంటే దాదాపుగా రూ. 1,00,000 అయితే అవుతుంది. గమనికండి ఇక్కడ ఈ లెక్కలన్నీ కేవలం కనీస వేతనం, డిఏ విలీనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే 3 అంశాలపై ఆధారపడిన ఉదాహరణలు మాత్రమే. అసలు పెంపుదల వేతన సంఘం సిఫార్సులు, ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు, డిఏ విలీనం, అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వంటి అంశాలు కార్యరూపం దాల్చితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ వేతన సవరణల ఉద్యోగులకు ఎంతగానో అవసరం. సో, ప్రభుత్వం త్వరలో ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్నారు. రాబోయే కాలంలో దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనలు వెలువడే అవకాశము ఉంది.